హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే పూర్తిగా చూద్దాం. సో ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో కాంట్రాక్ట్ బేసిస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చేసి రెండు రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దీనికి లాస్ట్ డేట్ అయితే 10/7/2025 జూలై 10th వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. సో ఆ లోపు అయితే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఓన్లీ హిందూ రిలీజియన్, సో ఓన్లీ హిందూ రిలీజియన్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలి, మిగతా వాళ్ళకైతే ఛాన్స్ లేదని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంది, ఆన్లైన్లో అయితే లేదు. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇక్కడ మీరైతే మెన్షన్ చేయాలి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో సో ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఓసి సెంట్రలైజ్డ్ అవుట్సోర్సింగ్ సెల్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కేటీ రోడ్ తిరుపతి ఏపీ. సో ఈ అడ్రస్కి అయితే మీ అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒకటి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. సో నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయితే ఒకటి ఉంది, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉంది. సో కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ జాబ్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఇనీషియల్గా అయితే మీకు 2 years అని చెప్తున్నారు, బట్ మ్యాక్సిమం అయితే 5 years వరకు అయితే తీసుకుంటారు. ఇక్కడ 2 years అని చెప్తున్నారు, లాస్ట్ మ్యాక్సిమం 5 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. సో రెమ్యూనరేషన్ మీ శాలరీ చూసుకున్నట్లయితే సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి వచ్చేసి 61,960 రూపీస్ అయితే పర్ మంత్ అనేది శాలరీ ఉంది. అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి వచ్చేసి 44,570 రూపీస్ అయితే శాలరీ అనేది వస్తుంది. సో మీకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years ఉంటే సరిపోతుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. సో దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ. సో ఫుడ్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, లేదంటే డైరీ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చరల్ సైన్స్ ఆర్ వెటర్నరీ సైన్స్ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, డిగ్రీ ఇన్ మెడిసిన్. సో దీంట్లో మీకు ఎలాంటి ఒకటి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, 3 years అయితే అదే ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి చూసుకున్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇదైతే. సో ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి. రా మెటీరియల్స్, ఇంగ్రీడియంట్స్, సో మీరు అక్కడ తిరుమలలో యూజ్ చేస్తున్నటువంటి, తిరుపతిలో యూజ్ చేస్తున్నటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా, టెంపుల్లో యూజ్ చేస్తున్నటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా క్వాలిటీగా ఉన్నాయా లేదా, ప్రాసెస్ అనేది ఫుడ్ ప్రాసెస్ అనేది క్వాలిటీగా జరుగుతుందా లేదా అనేది క్లియర్గా చెక్ చేస్తూ ఉండాలి మీరు. సో మీ ప్రాసెస్, మీ రోల్స్ అయితే అదే ఉంటుంది. సో మీకు ప్లేస్ ఆఫ్ వర్క్ చూసుకున్నట్లయితే తిరుమల లేదా తిరుపతి అని మెన్షన్ చేశాడు క్లియర్గా, యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద టీటీడీ దేవస్థానం. సో మీకు తిరుమలలో అయినా తిరుపతిలో అయినా ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్కడైనా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇక్కడ అప్లికేషన్ అయితే ఇలా ఉంటుంది మీకు. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే రాయండి. ఇక్కడ మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పేస్ట్ చేసి, సో మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత సో ఇక్కడ కింద కొన్ని కాపీస్ అయితే ఇచ్చారు. సో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాలి మీరు. అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ పెట్టాలి. అలాగే మార్క్స్ లిస్ట్ అన్నీ కూడా, ఎడ్యుకేషనల్ మార్క్స్ లిస్ట్ అన్నీ కూడా జిరాక్స్ పెట్టాలి. అలాగే మీ కాపీ ఆఫ్ క్యాస్ట్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళు కూడా సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఏదైనా ఉంటే పెట్టొచ్చు. అలాగే మీ ఆధార్ కార్డ్ మెన్షన్ చేయాలి. ఇంకా ఏవైనా అదర్ రెలవెంట్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు అప్లికేషన్తో పాటు ఇవి కూడా అటాచ్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ని
అక్కడ పైన మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇది జాబ్ చేయడానికి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.